పరీక్షలు ఉన్నాయంటే పొద్దుగాలే మస్కల్ని లేచి ఫటాఫట్ తయారయ్యి ఎవరినో ఒకరిని ఎంబడేసుకొని పరీక్ష సెంటర్ కాడికి పోతుంటారు. తొందరగా పోవాలి, జరంత ముందుగల పోయినా ఏం కాదు, ఆడికి పోయినాక ఆగొచ్చు కానీ ఆలస్యం కావద్దు అని ఆపొచ్చిన పడుతుంటారు. జర్రంత దూరంగా సెంటర్ ఉన్నోళ్ళైతే ఓనాడు ముందుగానే పోయి అందుబాటులో ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఆత్రం ఆగం నిమిషం ఆలస్యమైనా లోపలికి రానియం అనేటాళ్లకు ఇగో ఇట్లా కాళ్లకు పని చెప్పిలు జేఈ మెయిన్స్ పరీక్షకు పోయినోళ్ళు. పరీక్షలు రాసుడేమో గాని పరుగులు పెట్టుడే ఎక్కువైంది పాపం. టైం అంటే టైమే, మరి నిమిషం ఆలస్యమైనా లోపలికి రానియొద్దని రూల్ ఉంది. ముందుగా వచ్చిన వాళ్ళు ఆల్ టికెట్ నెంబర్లు చూసుకున్నారు, లైన్లలో నిలబడ్డారు, చెకింగ్లు చేయగానే లోపలికి పోయారు. కానీ ఆలస్యంగా వచ్చిన వాళ్ళ తిప్పలే చిన్నగా లేదు. మళ్ళా ప్లీజ్ సార్ దండం పెడతా సార్, నేను ఒక్కదాన్నే ఉన్నా లోపలికి పంపించాలి సార్ అని ఏడ్చినా పంపించలేదు, మొత్తుకొని నెత్తి కొట్టుకున్నా లోపలికి పంపించలేదు. ఆలస్యంగా వచ్చినాక కూడా పంపిస్తే నౌకరేడా పోతుందోనని వాళ్ళ భయం వాళ్ళదే. మరి త్వరగా రావాలి కదా, ఆటో దొరకలా, బస్సు దొరకలా వచ్చాను సార్. అందువల్ల సార్ ఏం చెప్పారు వాళ్ళు? మీరు లేటా? పెట్రోల్ అయిపోయింది సార్. ఆయన మళ్ళీ పోయి బండి తోలుకొని వేరే వాళ్ళని అడిగి ఎక్కించుకున్నాను సార్. బస్సులు అందలేదని, ఆటోలు రాలేదని, చలికి మంచు గురించి తొవ్వగాని రాలేదని, సెంటర్ దొరకలేదని ఎవరు తిప్పలాలది. ఓ రోజు పరీక్ష రాసేందుకు వచ్చిన పొల్లగాళ్ళు, పక్క పోయింటి వచ్చిన వాళ్ళ అమ్మ నాయనలు దండాలు పెట్టుకున్నా, దశకాలు పెట్టుకున్నా టైం అంటే టైమే. మరి ఏడ్చుకుంటా పోయి కొంతమంది అయితే వెనకకు. మరి ఇక ఇది 28 బుధవారం నాడు సురువైనకి పరీక్షలు 30వ తారీఖు దాకా నడుస్తాయట. మొదటిలో పేపరు, బయటిలు ఇంత తిన్నాక మళ్ళీ ఇంకో పేపరు, దినం 2 పేపర్లు నడుస్తాయి పరీక్షలు. ఇక చూసిరు కదా తమ్ముళ్ళు చెల్లెళ్ళు, గా పరీక్షలు ఉన్న నాడు జరంతా ముందుగాల లేచి ఏళ్ళకు పోరి. ఆటంక ఆలస్యం అయితే మళ్ళీ ఏడ్చినా రాదు, తుడిచినా రాదు. జర చూసుకోరి.